ఇక్కడైతే నేను సింపుల్‌గా మెంతికూర టొమాటో చేస్తున్నా. ఈ రెసిపీ అందరికీ తెలిసిందే కాబట్టి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. పాతకాలంలో కర్రీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ చేత్తోనే వేసేవాళ్ళంట. స్పూన్ యూజ్ చేయకుండా. సో దట్ కల్లుప్పుని కూడా చేత్తోనే వేసేవాళ్ళంట. అట్లా వేయడం వల్ల లేడీస్‌కి థైరాయిడ్ రాదు అని విన్నాను. అంటే ఉప్పు మన స్కిన్‌తో రియాక్ట్ అయ్యి థైరాయిడ్ రాకుండా ప్రివెంట్ చేస్తది అని ఒక ఆవిడ చెప్పారు. అది మెడిసినల్ ఫ్యాక్ట్ అంట. బట్ అది ఎంతవరకు నిజమా కాదా అనేది నాకు తెలీదు. ఇఫ్ వన్స్ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీ విషయానికి వస్తే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్స్, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయింది అనుకుంటే మనం మెంతి ఆకు వేసుకొని మంచిగా దగ్గరికి అయ్యేంత కుక్ చేసుకోవాలి. అండ్ మెంతి ఆకు చేదు ఉంటుంది కాబట్టి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ సరిగ్గా కుక్ చేసుకోకపోతే కూడా అది చేదుగా ఉంటుంది. సో అస్సలు తినలేమన్నమాట. అండ్ మెంతి ఆకు దగ్గరికి అయినాక మన టొమాటోస్ కూడా వేసి బాగా ఉడికించుకోవాలన్నమాట. ఎట్లా అంటే టొమాటోస్ అందులో కలిసిపోవాలి. సో అప్పుడైతేనే కొంచెం చేదు తగ్గుతుంది, పులుపు యాడ్ అయ్యి. అండ్ లాస్ట్లో ఉప్పు, కారం అండ్ కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ అయినట్టే. ఈ రెసిపీ నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. లాస్ట్లో ఐరన్ కడాయిలో ఆమ్లెట్ వేస్తున్నా. ఐరన్ కడాయిలో కుక్ చేసుకోవడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది, స్పెషల్గా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు.